పట్నం రోడ్ల మీద 2-3 కిలోమీటర్లు ట్రాఫిక్ జామ్ అయితేనే సుక్కలు కానొస్తుంటాయి జనాలకు. ఈ అసొంటిది 300 కిలోమీటర్ల ట్రాఫిక్ జామ్ అంటే ఎంత నరకం కానొస్తుందో ఆలోచిస్తేనే పానం జల్లుమంటుంది. ప్రయాగ్రాజ్ల కుంభమేళా పుణ్యతానానికి పోయేటోళ్ళ పరిస్థితి అదే ఉంది ఇప్పుడు. ఏ తొవ్వ చూసినా ఎక్కడికక్కడ జామ్ అయింది. ప్రయాగ్రాజ్ ఎంట్రెన్స్ కాడికెళ్ళి నవాబ్గంజ్ దాకా 30 కిలోమీటర్లు, గౌహానియాల 15 కిలోమీటర్లు, వారణాసి దిక్కు 18 కిలోమీటర్ల మందం జామైంది. ఇక అటు జబల్పూర్ రేవా హైవే మీదనైతే ఏకంగా 350 కిలోమీటర్ల దూరం జామైందట. మొన్న ఐతారం పొద్దుకి జామైందంటే నిన్న పొద్దుక దాకా సుక్కలు కానొచ్చినాయట పాపం. కార్లు వ్యాన్లలో కూర్చొని పోవుడు కంటే నడుచుకుంటా పోవుడు బెటరు అన్నంత మెల్లగా కదిలినాయి ట్రాఫిక్ల బండ్లు. 10 కిలోమీటర్లు పోవాలంటే యావరేజ్గా 4 గంటలు పడుతుందట. ఇక 50 కిలోమీటర్లకు 15-16 గంటలు పడుతుందట. మరి తక్కువ మంది పోతున్నారా కుంభమేళాకు? దేశమంతా ప్రయాగ్రాజ్ తోవ పట్టబట్టే. అటు ఇటు ఇంకో 15 రోజులు ఉంది టైము. శివరాత్రి కల్లా ఓడిచిపోతుంది. మళ్ళీ ఇది పోయిందంటే 144 ఏండ్ల దాకా ఇసుంటి మోక దొరకదని మొదలు వద్దనుకున్న వాళ్ళు కూడా ప్రయాణాలు కట్టబట్టే.